హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 6 జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ప్రీవియస్ డే మార్కెట్ అంటే 3rd జనవరి రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చూడండి 3rd జనవరి రోజు ఫస్ట్ 9:15 క్యాండిల్ నుండే కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంది, అవునా? అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా 9:25 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చేసింది. అండ్ ఈ సెల్ ఎంట్రీలో ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే 9:30 క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకుంటారు, అవునా? సో ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఆ ఎంట్రీ మనం తీసుకోవచ్చా లేదా అని. ఎలా కన్ఫర్మ్ చేస్తామండి? జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉండాలి అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎంట్రీని తీసుకుంటాము, అవునా? సో సెల్ ఎంట్రీ మనకైతే కరెక్ట్గానే ఉంది కదండి. సో మీరైతే 9:30 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా సో మ్యాక్సిమం ఆఫ్ మనకైతే 137 పాయింట్స్ ఫాల్ వచ్చింది కదండి. కానీ నేనైతే ఎగ్జాక్ట్లీ 125 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోయాను. సో సపోర్ట్ అయితే ఇంకా దూరంలో ఉంది కదా, 125 పాయింట్స్కి ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే మీకు నేను చాలాసార్లు చెప్పానండి, చాలా ఇంపార్టెంట్ అని కూడా. అదేంటంటే ఎప్పుడైనా సరే ప్రైస్ రౌండ్ ఫిగర్స్ దగ్గరికి వచ్చింది అనుకోండి, 100s, 500s అండ్ 1000s లెవెల్స్కి వచ్చినప్పుడు అక్కడ నుండి రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయని మీకు చాలాసార్లు చెప్పాను కదా. సో నిఫ్టీ చూడండి ఎప్పుడైతే 24,000 లెవెల్కి వచ్చేసిందో అక్కడ నుండి మళ్ళీ రివర్స్ అయిపోయింది, అవునా? సో చూడొచ్చండి మీరైతే ఎగ్జాక్ట్లీ 24,000 లెవెల్కి రాగానే నిఫ్టీ రివర్స్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ప్రైస్ రౌండ్ ఫిగర్స్ దగ్గర ఉంది అనుకోండి, స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రైల్ చేయండి, లేదంటే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎంట్రీ తీసుకోండి, ఓకేనా? అండ్ అలాగే చూస్తే 24,000 లెవెల్కి రాగానే నిఫ్టీ హై సైడ్ వెళ్ళింది కదా. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా 11:20 క్యాండిల్కి అయితే బై ఎంట్రీ వచ్చేసిందండి. అండ్ కన్ఫర్మేషన్స్ చూడండి, జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే కింద ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్లో ఉంది, అవునా? సో మీరైతే ఇందులో ఎంట్రీ తీసేసుకోవచ్చు 11:25 క్యాండిల్ పైన. కాకపోతే ఒక కండిషన్ ఉందండి ఇక్కడ. అదేంటి అంటే మనకి 11:20 క్యాండిల్కే స్టార్ ఫామ్ అయింది. సో స్టార్ ఏం ఇండికేట్ చేస్తుందండి? ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్త, స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నారంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేయండి అని చెప్తుంది, అవునా? ఒకవేళ 11:25 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి మనకు ముందుగానే తెలిసిపోయింది, అవునా? సో ఇదొక రిస్కీ ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మీరు రిస్క్ చేద్దాం అనుకున్నా కూడా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఈ ట్రేడ్లోనైతే మీకైతే స్టాప్ లాస్ ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చూడండి మళ్ళీ నిఫ్టీలో మనకైతే సెల్ ఎంట్రీ వచ్చేసింది. కాకపోతే సెల్ ఎంట్రీలో మనకి కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అవ్వలేదండి. ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, కాకపోతే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ ఇంకా గ్రే కలర్లోనే ఉంది, అంటే సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. ఇలాంటి టైంలో మీరు ఎంట్రీ తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలండి? జిగ్జాగ్ లైన్స్తో పాటుగా కింద ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే ఎంట్రీని తీసుకుంటారు. అంటే 25 క్యాండిల్ పైన మీరైతే ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ అలాగే చూస్తే నేను మీకు ఈ చార్ట్ ప్యాటర్న్ గురించి చాలాసార్లు చెప్పాను కదండి, ట్రయాంగులర్ ప్యాటర్న్ అని చెప్పేసి. సో నేనైతే ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ని నిఫ్టీలో అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్లాట్ చేశానండి, ఓకేనా? సో ఇలా ప్లాట్ చేశాక మన టార్గెట్ ఏమవుతుంది? బి పాయింట్ నుండి ఈ ట్రెండ్ లైన్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో అదే మన టార్గెట్ అవుతుంది, అవునా? సో 129 పాయింట్స్, సో 130 పాయింట్స్ ఎంత టార్గెట్ పెట్టాను, ఓకేనా? సో నేనైతే 140 క్యాండిల్కి నాకైతే బ్రేక్అవుట్ వచ్చేసింది అండ్ అక్కడ ఎంట్రీ తీసుకుంటే నియర్లీ 105 పాయింట్స్ మనకైతే ఆల్రెడీ క్యాప్చర్ అయిపోయాయి, ఓకేనా? సో ఇలా ట్రయాంగులర్ ప్యాటర్న్ ప్రకారంగా కూడా మీరైతే ఎంట్రీని తీసుకోవచ్చు. ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ని మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా వరకు 99% అయితే మీకు ప్రాఫిట్లోనే ఉంటారండి, ఓకేనా? అండ్ అలాగే చూస్తే నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,937 నుండి 23,917. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,738 నుండి 23,720. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ 24,037 నుండి 24,054. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 24,097 నుండి 24,140. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 24,202 నుండి 24,227 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ.
మార్నింగ్ నుండి బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదండి. 9:30 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చేసింది కదండి. ఒకవేళ ఈ ఎంట్రీ ప్రకారంగా మీరు తీసుకున్నా కూడా మీకైతే 400 పాయింట్స్ చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకునే వాళ్ళండి. సో నేనైతే ఈ ట్రేడ్లో 400 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ 51,000 లెవెల్, ఒక రౌండ్ లెవెల్ కదండి, ఆ లెవెల్ నియర్గా రాగానే అక్కడ నుండి మళ్ళీ రివర్స్ అయింది నిఫ్టీతో పాటుగా. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగానైతే 11:20 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చేసింది. అండ్ మన కన్ఫర్మేషన్స్ కూడా బాగానే ఉన్నాయండి. కాకపోతే ఈ ట్రేడ్లో మనకైతే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అండ్ తర్వాత చూస్తే మళ్ళీ మనకైతే సెల్ ఎంట్రీ వచ్చేసింది 155 క్యాండిల్కి. అండ్ ఈ ఎంట్రీ ప్రకారంగా తీసుకున్నా కూడా మన టార్గెట్ 1 అయితే హిట్ అయిపోయింది. ఓకేనా. అండ్ నేను చెప్పాను కదండి ట్రయాంగులర్ ప్యాటర్న్ ప్లాట్ చేశానని చెప్పేసి. సో ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్లో నా టార్గెట్ వచ్చేసి 293 పాయింట్స్. సో 293 పాయింట్స్ నేను టార్గెట్ పెట్టి 150 క్యాండిల్కి ఎంట్రీ తీసుకున్నానండి బ్రేక్అవుట్ అయ్యాక. అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 247 పాయింట్స్ ఆల్రెడీ నా టార్గెట్ దగ్గర వరకు వచ్చేసింది. ఓకేనా. సో ఇలా ట్రయాంగులర్ ప్యాటర్న్ని ప్లాట్ చేయడం అలవాటు చేసుకోండి, మీకు చాలా ట్రేడ్స్ దొరుకుతాయి. ఓకేనా. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మనం ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 51,255 నుండి 51,355. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 51,622 నుండి 51,671. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 51,865 నుండి 51,982 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 50,559 నుండి 50,500. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,358 నుండి 50,255. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,064 నుండి 49,983 వరకు ఉంది. సో ఇది అండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.